జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ధర్మంగా ఎన్ని ఆటలైనా ఆడు, కాని అధర్మం వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడకు. కత్తిపోటు కన్నా కర్మపోటు చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 6, 2026, శుక్రవారం. తిథి పంచమి, రాత్రి 1:18 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం హస్త, రాత్రి 12:23 వరకు, తదుపరి చిత్త. యోగము ధృతి, రాత్రి 11:37 వరకు, తదుపరి శూలము. కరణం కౌలవ, మధ్యాహ్నం 12:45 వరకు, తదుపరి తైతుల. రాత్రి 1:18 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 6:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:06. చంద్రోదయం రాత్రి 10:07, చంద్రాస్తమయం ఉదయం 9:26. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండం మధ్యాహ్నం 3:14 నుండి 4:40 వరకు. గుళిక కాలం ఉదయం 8:03 నుండి 9:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:41 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:45 నుండి 1:31 వరకు. వర్జము ఉదయం 7:51 నుండి 9:33 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 6:02 నుండి 7:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:47 వరకు. శుభ గడియలు ఉదయం 6:37 నుండి 7:50 వరకు. తిరిగి సాయంత్రం 4:40 నుండి 6 గంటల వరకు. ఫిబ్రవరి 6, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి పంచమి, రాత్రి 1:18 వరకు ఉంది, తదుపరి షష్ఠి. పంచమి మంచి తిథి. ఇంకా ఈ రోజు ఉన్న హస్త, చిత్త నక్షత్రాలు కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు. అయితే రాత్రి 11:37 నుండి రాత్రి 1:38 వరకు శూలయోగ విష గడియలు ఉంటాయి. ఇవి శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. పంచాంగం ప్రకారం దుర్ముహూర్తాలు పోను మిగిలిన సమయం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అయితే శుభకార్యాలు చేయబోయే ముందు మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ఆయుర్వేద వైద్యులు, ప్రాచీన హిందూ వైద్య శాస్త్ర పరిశోధకులు దివి రంగాచార్యుల గారి వర్ధంతి.
కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవ వారు శ్యామశాస్త్రి గారి వర్ధంతి. గాన కోకిల, భారతరత్న గ్రహీత లతా మంగేష్కర్ గారి వర్ధంతి. ఆక్సిజన్ను కనుగొన్న శాస్త్రవేత్త జోసెఫ్ ప్రిస్లీ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 6 శుక్రవారం దినఫలాలు. ఒక్క మాటలో మేష రాశి రాబడి ఉంటుంది. వృషభ రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి నూతన జీవనోపాధి అవకాశాలు ఉన్నాయి. సింహ రాశి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి లాభం ఉంటుంది. తులా రాశి మిమ్మల్ని బాధపెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. వృశ్చిక రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. ధనుస్సు రాశి అభివృద్ధి ఉంటుంది. మకర రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. కుంభరాశి శాంతంగా ఉండాలి. మీన రాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.